హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఊర్లో అయితే కొత్తగా బొడ్రాయి ప్రతిష్టాపన అయితే జరిగింది. 8 years బ్యాక్ జరిగాయి బోనాలు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రతిష్ఠించారు. ఇప్పుడు మేము తీసే బోనం అయితే బొడ్రాయి పెట్టిన తర్వాత 41 daysకు తీసిన బోనం ఇది. ఇక్కడైతే మా అత్తమ్మ నాకు బోనం ఎత్తి సాకబోసి అయితే మొక్కుతుంది. బొడ్రాయిని అయితే గ్రామ దేవతగా భావిస్తారు. బొడ్రాయి ఊరికి నడుమధ్యలో అయితే ఉంటుంది. బొడ్రాయి ప్రతిష్టాపనప్పుడు అయితే 3 రోజులు కంటిన్యూగా పూజలు అయితే చేశారు. అండ్ గజస్తంభం కూడా నిలబెట్టారు. ఊర్లో ఉన్న ప్రతి ఆడపిల్లలు అయితే బొడ్రాయికి నీలాభిషేకం అయితే చేశారు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు బొడ్రాయికి అయితే బోనాలు తీశారు. చాలా బాగా అనిపించింది. అదైతే నేను వీడియో తీయడం అయితే అవ్వలేదు. ఇప్పుడైతే మేము బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా గలీలో నుంచి అయితే ఓన్లీ 5 members మాత్రమే చేసాము బోనాలు. బొడ్రాయి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు పక్క గల్లీల బోనాల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అందరం కలిసి అయితే బోనాలు బొడ్రాయికి అయితే తిప్పడానికి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడే బొడ్రాయి అయితే ప్రతిష్టాపన జరిగింది. పక్కన గల్లీల బోనాలు కూడా వచ్చేసాయి. ఫస్ట్ సారి చేసినప్పుడు అయితే ఎంత గ్రాండ్గా అయినాయో, అసలు ఫుల్ హడావిడి ఉండే. ఊర్లో అయితే 3 రోజులు అసలు పండగ వాతావరణం కొట్టి పడినట్టు తెలిసింది. ఇప్పుడైతే ఫైనల్గా ఇంకో గల్లీ నుంచి బోనాలు అయితే వచ్చేసాయి. వాళ్ళు మేము కలిసి అయితే బొడ్రాయికి బోనాలు తిప్పుతున్నాం. మాతో పాటు మీరు కూడా చూడండి. బొడ్రాయికి అయితే బోనాలు తిప్పుతున్నాము. చాలా బాగా అనిపించింది చూడడానికి. కొన్ని బోనాలు అయినా సరే కానీ ప్రశాంతంగా అనిపించింది. బొడ్రాయికి అయితే బోనాలు తిప్పిన తర్వాత అందరం కలిసి అయితే బతుకమ్మ అయితే ఆడినాం. డీజే పాటలతో తప్ప ఇప్పుడు పాడి ఆడే రోజులు అయితే చూడడానికి కనుమరుగైపోయినాయి కదా. అసలు ఇట్లా చూస్తే అయితే చాలా బాగా అనిపించింది. అసలు ఇప్పుడైతే ఫస్ట్ జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన రోజు తీసిన క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. చూడడానికి ఎంత బాగుందో కదా, అసలు కన్నుల పండుగలాగా. ఇది కదా పండగ వాతావరణం అంటే. చూడడానికి అసలు ఎంతో బాగుందో కదా. ఇట్లా చూడకైతే ఎన్ని రోజులు అవుతుందో అసలు. పాటలు పాడి ఇట్లా ఆడేది చూడక. డీజే పాటలు తప్పించి ఇట్లా పాటలు విన్నదే లేదు ఈ మధ్యకాలంలో అసలు.